హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న చూడండి. భారతదేశానికి చెందినటువంటి సెయింట్ తిరుమంకాయ్ అల్వార్ యొక్క కాంస్య విగ్రహాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని భావిస్తున్నటువంటి యూనివర్సిటీ ఏది అంటే మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. ఇతడు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే సెయింట్ తిరుమంకాయ్ తమిళనాడు వాసి అండి. అయితే ఈ యొక్క విగ్రహం అనేది 5 సంవత్సరాల క్రితం దొంగలించబడడం జరిగింది. అయితే తిరిగి ఈ యొక్క విగ్రహాన్ని భారతదేశానికి అప్పగించాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయితే భావిస్తుంది అని వార్తలో ఉంది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక 362వ ప్రశ్న చూడండి. ఐస్లాండ్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలను చేపట్టారని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, హల్లా థోమస్ దొట్టిర్ 2024 ఆగస్టు 1వ తేదీన ఐస్లాండ్ దేశానికి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇక 364వ ప్రశ్న. 2024లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంతగా అభివృద్ధి సాధిస్తుందని ఇటీవల IMF అంచనా వేసింది. అంటే 2024-25 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి అనేది 7% వరకు ఈ యొక్క భారత్ యొక్క వృద్ధి రేటు ఉంటుందని IMF వారు అంచనా వేయడం జరిగింది. ఇది 2025-26 సంవత్సరం నాటికి భారత వృద్ధి రేటు వచ్చేసి 6.5%గా ఉంటుందని IMF అంచనా వేయగా, ఇదే సందర్భంలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు 2024-25లో భారత్ యొక్క వృద్ధి రేటు 7%గా ఉంటుందని, 2025-26 కాలంలో భారత్ యొక్క వృద్ధి రేటు 7.2%గా ఉంటుందని ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు వారు కూడా అంచనా వేయడం జరిగింది. ఇక 365వ ప్రశ్న. మిగులు విద్యుత్తును పంపిణీ చేసుకోవాలనే లక్ష్యంతో ఇటీవల భారత్ ఏ దేశాలతో సంయుక్తంగా త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది అంటే భారత్, నేపాల్ మరియు బంగ్లాదేశ్తో ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మిగులు విద్యుత్ గురించి పంపిణీ కోసం భారత్, నేపాల్ మరియు బంగ్లాదేశ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. చాలా ఇంపార్టెంట్. ఇక 366వ ప్రశ్న. ఇటీవల ఏ లక్ష్యంతో PM సూరజ్ అనేటువంటి పోర్టల్ని కేంద్రం ప్రారంభించడం జరిగింది అని అడుగుతున్నారండి. ఫస్ట్ మనకు PM సూరజ్ యొక్క పోర్టల్ యొక్క అబ్రివేషన్ తెలిసి ఉండాలి. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్తన్ అండ్ రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ అండి. చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూడండి, ప్రధానమంత్రి సామాజిక్ ఉత్తన్ అండ్ రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్. దీనిని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే దేశంలో అణగారిన వర్గాల వారి యొక్క అభివృద్ధికి ఈ యొక్క పోర్టల్ అనేది కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 367వ ప్రశ్న. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎక్కడ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అడుగుతున్నారని చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి వడోదర ప్రాంతంలో యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క యుద్ధ విమానాల కేంద్రంలో అంటే వడోదర ప్రాంతంలో C-295 అనేటువంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధ విమానాలను వడోదరలో తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యుద్ధ విమానాల తయారీ కేంద్రం వడోదర యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారత్లో ప్రైవేట్ రంగంలో యుద్ధ విమానాలను తయారు చేసినటువంటి మొట్టమొదటి కేంద్రంగా గుర్తింపు పొందడం జరిగింది. అయితే టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వారు స్పెయిన్ దేశం సహకారంతో ఈ యొక్క యుద్ధ తయారీ కేంద్రాన్ని అయితే నిర్మించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే తొలి ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా వడోదర నిలవడం జరిగింది. 368వ ప్రశ్న. భారత రక్షణ ఉత్పత్తులను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచిందని అడుగుతున్నారండి. 2023-24 సంవత్సరానికి సంబంధించి $2.63 బిలియన్ రక్షణ దిగుమతులు అనేవి ఆర్మేనియా దేశం నిలుచుకొని భారత రక్షణ ఉత్పత్తులను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశంగా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఆర్మేనియా. ఇక 369వ ప్రశ్న అండి. ఆసియాలోనే అతిపెద్ద గామా రే ఇమేజింగ్ టెలిస్కోప్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని అడుగుతున్నారండి. లడఖ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ యొక్క టెలిస్కోప్ యొక్క పేరు వచ్చేసి MACE అని గుర్తుంచుకోండి. ఈ యొక్క MACE యొక్క అబ్రివేషన్ చూడండి, మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కోవ్
చెరెన్కో ఎక్స్పెరిమెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆసియాలోనే అతిపెద్ద గామా రే ఇమేజింగ్ టెలిస్కోప్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే లడఖ్ అని గుర్తుంచుకోండి. ఆ టెలిస్కోప్ పేరు వచ్చేసి MAC అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 370వ ప్రశ్న, ట్రకోమా వ్యాధి లేని దేశంగా ఇటీవల WHO ఏ దేశాన్ని ప్రకటించిందని అడుగుతున్నారండి. ఇటీవల భారతదేశాన్ని WHO ట్రకోమా వ్యాధి లేని దేశంగా ప్రకటించడం జరిగింది. ఇది దక్షిణాసియాలో ఇక ట్రకోమా లేని దేశంగా భారత్ 3వ దేశంగా నిలిచిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 3వ దక్షిణాసియా దేశంగా భారత్ నిలిచింది. ఏ విషయంలో అంటే ట్రకోమా వ్యాధి లేని దేశంగా అని గుర్తుంచుకోండి. అసలు ట్రకోమా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 371వ ప్రశ్న అండి, ఎంత వ్యయంతో ఇటీవల హైదరాబాద్ మెట్రో 2వ దశకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే గతంలో ఉన్నటువంటి మెట్రోను మరింత విస్తరింపజేయాలి. అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో 2వ దశకు 32,237 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 2వ దశలో ఏకంగా 116.2 కిలోమీటర్ల మెట్రో రైల్ లైన్ను నిర్మించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక 372వ ప్రశ్న, ఇటీవల తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా యొక్క పూర్తి పేరేంటి అని ఎగ్జామినర్ తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి. అంటే విపత్తుల నిర్వహణ మరియు ప్రభుత్వ ఆస్తుల యొక్క పరిరక్షణనే దీని యొక్క ముఖ్య లక్ష్యం అండి. దీనిని 2024 జూలై 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జీవో ప్రకారం అంటే జీవో నెంబర్ 99 ప్రకారం అని గుర్తుంచుకోండి. ఇలాంటి హైడ్రాకి ప్రస్తుతం కమిషనర్గా ఏవి రంగనాథ్ గారు వ్యవహరించడం జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 373వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ రాష్ట్రాలు సంయుక్తంగా గట్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని నిర్ణయించాయంటే తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క గట్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గట్టు ఎత్తిపోతల పథకం అనేది ప్రస్తుతం వార్తల్లో ఉంది. అయితే ఈ యొక్క గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఏ జిల్లాలో నిర్మించబోతున్నారు అంటే జోగులాంబ, గద్వాల అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 374వ ప్రశ్న అండి, ఇటీవల ఎంతవరకు ఉన్నటువంటి రైతుల రుణమాఫీలను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని అడుగుతున్నారండి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలు ఉంటాయో ఆ యొక్క పంట రుణాలు అనేవి 2 లక్షల లోపు కనుక ఉన్నట్లయితే అలాంటి రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మొదటి దశలో అంటే జూలై 18న ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడం జరిగింది. అలా దాదాపుగా 11.34 లక్షల రైతులకు సంబంధించినటువంటి 6,035 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇక రెండవ దశలో 1.5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను, మూడవ దశలో 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 375వ ప్రశ్న, 2024 T20 పురుషుల ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలిచారు అని అడుగుతున్నారండి. 2024లో T20 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడం జరిగింది. ఇలా T20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడం ఇది ఎన్నవసారి అంటే రెండవసారి అని గుర్తుంచుకోండి. మొదటిసారిగా 2007 సంవత్సరంలో, రెండవసారి 2024 సంవత్సరంలో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2024లో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2 జట్లు తలపడగా ఇందులో ఇండియా అనేది విజేతగా నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు ఒకటి వచ్చేసి వెస్టిండీస్, మరొకటి వచ్చేసి USA అండి. ఈ 2 దేశాలు కూడా సంయుక్తంగా ఈ యొక్క T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగాయి. ఈ యొక్క T20 ప్రపంచ కప్ని 2024 జూన్ 1 నుంచి 29 వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 9వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 9వ ఎడిషన్లో మొత్తంగా 20 దేశాలు అనేవి పాల్గొనడం జరిగింది. అయితే ఈ 9వ ఎడిషన్లో T20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా జస్ప్రీత్ బూమ్రా, ఇండియా క్రికెటర్ అయినటువంటి జస్ప్రీత్ బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది
సిరీస్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇక 376వ ప్రశ్న, FIH జూనియర్ హాకీ వరల్డ్ కప్ 2025కి ఏ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వబోతుందని అడుగుతున్నారండి. మన భారతదేశం అనేది FIH జూనియర్ హాకీ వరల్డ్ కప్ 2025కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇక 377వ ప్రశ్న, ఇటీవల విడుదలైనటువంటి ది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహోర్ పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నారండి. లూయిస్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి ది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహోర్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే ఈ యొక్క పుస్తకం యొక్క సారాంశం ఏంటి అంటే, పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి లాహోర్లో ఉన్నటువంటి వేశ్యవాటిక అయినటువంటి హిరామండిలో ఉంటున్నటువంటి వేశ్యల యొక్క జీవిత కథను ఈ యొక్క పుస్తకంలో ఆవిష్కరించాడు. కాబట్టే ఈ యొక్క పుస్తకం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అదేవిధంగా 378వ ప్రశ్న అండి, దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా ఏది అభివృద్ధి చెందుతుంది అని అడుగుతున్నారండి. భారతదేశంలోని మొట్టమొదటి AI నగరంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నో నిలవబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే మొట్టమొదటి AI నగరం ఏది అంటే లక్నో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 379వ ప్రశ్న, మధ్యరాతి యుగం నాటి రాతి చిత్రాలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి అని అడుగుతున్నాడండి. మధ్యరాతి యుగం నాటి రాత్రి చిత్రాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా గట్టు సింగారం సీతమ్మ లొడ్డి వద్ద లభ్యం కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, రాష్ట్రం పేరు మరియు జిల్లా పేరు. మధ్యరాతి యుగం నాటి చిత్రాలు అనేవి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో బయలుపడడం జరిగాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 380వ ప్రశ్న, ఇటీవల వరల్డ్ గవర్నర్స్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది అంటే 2024 ఫిబ్రవరి 14వ తేదీన దుబాయ్ దేశంలో నిర్వహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 ఫిబ్రవరి 14న UAE దేశంలో ఉన్నటువంటి దుబాయ్లో ఈ యొక్క వరల్డ్ గవర్నర్ సమ్మిట్ని అయితే నిర్వహించడం జరిగింది. దీని యొక్క చైర్మన్గా మహమ్మద్ బిన్ అబ్దుల్లా ఆల్ జర్గావి అనేటువంటి వ్యక్తి వ్యవహరించడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అండి. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 381వ ప్రశ్న, 2024లో నిర్వహించినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం యొక్క ఇతివృత్తం ఏది అని అడుగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీబిల్డింగ్ ట్రస్ట్ అండి. 2024 జనవరి 15 నుంచి 19 వరకు జరిగినటువంటి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా IT మంత్రి వర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారు హాజరు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లోనే ప్రతి ఏటా కూడా WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతాయి. ఇక 382వ ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మొదటి తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు విడుదల చేసింది? AI పైన మొట్టమొదటి తీర్మానాన్ని UNO వచ్చేసి 2024 మార్చి 24వ తేదీన చేయడం జరిగింది. ఇక 383వ ప్రశ్న, వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది అని గుర్తుంచుకోండి. ఇక 384వ ప్రశ్న, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన 2024 జూలై 11 మరియు 12వ తేదీలో కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్లో ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 385వ ప్రశ్న, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ సదస్సును ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంలో సెమికాన్ ఇండియా 2024 సమావేశం కూడా నోయిడాలో 2024 సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నిర్వహించడం జరిగిందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.